అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. అరటి సాగులో నూతన సాంకేతిక విధానం అందుబాటులోకి వచ్చింది. చిన్న సన్నకారు రైతులకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చెట్టు మీద గెలలు ఈనగానే కీటకాలు, పక్షుల నుండి గెలలకు రక్షణ కల్పించడం, సూర్యరశ్మి ఎంత కావాలో అంతే అందించే పద్ధతి ఇది. ఇప్పటి వరకు చెట్టుకున్న గెలలకు రక్షణగా మన రైతులు ఎండిన అరటి ఆకుల చెత్తను చుట్టేవారు. అయితే ఇక ముందు దాని అవసరం లేదంటున్నారు రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు. ఈ సంస్థ పైలట్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అరటి సాగులో నూతన సస్యరక్షణ రైతులకు పరిచయం చేసింది. అరటి గెలలకు కట్టి ఉన్న ఈ సంతులను చూసారా? వీటిని పాలీప్రొఫిలెన్ నానోవిన్ కవర్స్ అంటారు. చూడడానికి వస్త్రం మాదిరిగా ఉంటాయి. 1.2 మిల్లీమీటర్ల పొడవు, 0.8 మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ కవర్లు అరటి సాగు చేసే రైతుల ముంగిటికి వచ్చాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ తూర్పుగోదావరి జిల్లాలో అరటి సాగు చేసే సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా అందజేస్తోంది. దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయో వినియోగించే తీరు గురించి రైతుల వద్దకే నేరుగా వెళ్లి శిక్షణ ఇస్తున్నారు కంపెనీ ప్రతినిధులు. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమతో పాటుగా మెట్ట ప్రాంతమైన పిఠాపురం, పెద్దాపురం మండలాల్లో ఇప్పటి వరకు 300కు పైగా అరటి రైతులకు 50,000 కవర్లను ఉచితంగా అందజేశారు. అరటి చెట్టు నుంచి పువ్వుతో పాటుగా గెల ఈనగానే ఈ కవర్ను గెల కాడకు కడతారు. గెల నుంచి కాయ పరిపక్వానికి వచ్చినప్పుడు గెల నుంచి కవర్లను తొలగిస్తారు. రైతులు జాగ్రత్తగా వాడితే 2-3 సార్లు ఈ కవర్ను వినియోగించుకోవచ్చు. పర్టికులర్గా ఈ అరటి తోటలు సాగు చేస్తున్న చిన్న సన్నకారు రైతులకి మనం ఈ పాలీప్రొఫిలిన్ నానోవిన్ కవర్స్ అనే ఒక చిన్న టెక్నాలజీని మనం ఇక్కడ రైతు సోదరులకి అందించడం జరుగుతుంది. ఈ కవర్లు ఏంటంటే మనకి ఒక గుడ్డలాగానే ఉంటాయి. మనం జనరల్గా చూస్తే క్లాత్ ఎలాగ ఉంటుందో అట్లాగే ఉంటాయి ఈ కవర్లు. ఈ కవర్లు వాడటం వల్ల రైతులకి వాళ్ళు జనరల్గా మార్కెట్లో పొందే రేటు కంటే కూడా 10-20% వరకు కూడా అదనపు ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ కవర్లని రైతులు అరటి గెలకు ఎప్పుడు కట్టుకోవాలంటే ఎప్పుడైతే మన చెట్టు ఈనటం మొదలవుతుందో, పువ్వు బయటకు వస్తుందో ఆ టైంలో మనం కట్టేసుకుంటే ఈ కవర్ కూడా 2 వైపులా ఓపెన్ ఉంటుంది, ఒక ట్యూబ్ లాగా ఉంటుంది అనమాట. మనం ఒక వైపు నుంచి తొడిగి పైన తొండానికి మనం ఒక దారంతో కానీ లేదంటే మన అరటి చెత్త ఆకుతో చిన్న తాడుతో కానీ కట్టుకోవచ్చు అనమాట. కట్టుకొని కిందకి వదిలేస్తాం రెండో వైపుది. ఆ లోపటనే మనకి గెల పెరుగుతూ ఉంటుంది, ఈనుతూ ఉంటుంది అనమాట. అందుకని మనకి ఇబ్బంది ఏమి ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి రైతుకి ఈ అరటి గెల మొత్తం కూడా ఈ ఎలాంటి చీడపీడలుగా ఆశించడానికి కూడా అవకాశం ఉండదు. దోమ మచ్చలేం రాదు, దోమ కాటు ఉండదు. దానివల్ల అరటి గెల ఆకులు అరటి కాయల మీద మనకి మచ్చలు రావు అనమాట ఒకటి. అట్లాగే రెండో విషయం ఏమవుతుందంటే జనరల్గా మనకి రైతులకి కొంతమంది చెత్త చుట్టుకుంటారు అరటి గెల్లకి. చెత్త చుట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ఖర్చు ఉంటుంది. రైతులందరూ ఒకేసారి చెత్త చుట్టడానికి వెళ్ళినప్పుడు లేబరు షార్టేజ్ కూడా ఉంటుంది అనమాట. అదే కాకుండా మనకు వర్షం పడితే గెల బరువు ఎక్కువయ్యి పడిపోవడానికి కూడా ఉంది, అరటి చెట్లు పడిపోతాయి. మూడోది ఏంటంటే ఒకసారి అరటి గెల పక్వానికి వచ్చినప్పుడు చెత్త ఉండటం వల్ల మనకు తెలియదు రైతుకి ఏ గెల పక్వానికి వచ్చింది అనేది. అదే మనం ఈ కవర్లను వాడటం వల్ల మీకు దూరానికి కూడా మనకి కవర్ లోపల ఉన్న కాయలు మీకు ఈజీగా తెలిసిపోతుంది. కాయ టైట్ వచ్చిందా, పక్కన వచ్చిందా అనేది మనకు తెలుస్తుంది. ఈవెన్ మనకి ఒక కాయ పండినా కూడా మగ్గినా కూడా మనకి పక్షులు ఎట్లాంటి డ్యామేజ్ చేయవు అనమాట. ఇంకా మనకు కొంతమంది రైతులు వాళ్ళ అభిప్రాయం చెప్పడం ఏంటంటే కోతులు కూడా ఈ గెలలను మనం పాడు చేయట్లేదు. పర్టికులర్గా మెట్ట ప్రాంతంలో ఉన్న తోటల్లో కోతులు కూడా వీటిని ఇబ్బంది పెడతలేదు అనమాట. ఇంతకుముందు డ్యామేజ్ అయ్యేది అట్లా కోతుల వల్ల. అది కాకుండా కూడా మనకి ఈ నానోవిన్ కవర్లు కట్టడం వల్ల గెల సైజు, కాయ సైజు పెరుగుతుంది. కనీసం 10-15% గెల వెయిట్ పెరుగుతుంది. ఇక ఈ కవర్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా గెలకు చీడ పురుగులు, కీటకాలు పట్టవు. పక్షుల నుంచి రక్షణ కలుగుతుంది. సాధారణంగా సూర్యరశ్మి ఎక్కువైతే గెలల రంగు మారి చూడడానికి ఆకర్షణగా ఉండవు. అయితే ఈ కవర్ వినియోగం వల్ల గెలకు ఎంత ఎండ కావాలో అంతే అందుతుంది. దీంతో కాయలు ఎంతో ఆకర్షణగా ఉంటాయి. అలాగే దోమపోటు బాధ కాయలకు ఉండదు. అన్ని కాయలు ఒకే సైజులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో
గుజరాత్, మహారాష్ట్రలో దానిమ్మ, బొప్పాయి, అరటి పళ్లను విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఈ కవర్లను వినియోగిస్తారట. అయితే పైలట్ ప్రాజెక్టుగా ఈ కవర్లను మొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లా అరటి రైతులకు పరిచయం చేశామని వెల్లడించారు సంస్థ ప్రతినిధులు. పర్టికులర్గా ఈ నాన్ ఓవెన్ కవర్లు ఈ టెక్నాలజీని మనకి ఎక్స్పోర్ట్ చేసే అన్ని రకాల పండ్లు, అంటే మీకు అరటి కానీ, దానిమ్మ కానీ, గ్రేప్స్ కానీ, బొప్పాయి కానీ, ఇవన్నీ మనకి ఫ్రూట్స్ కూడా రకరకాల రాష్ట్రాల్లో, ముఖ్యంగా మనకి గుజరాత్, మహారాష్ట్రలో ఎక్కువ మంది రైతులు దీన్ని ఉపయోగించి లబ్ధి పొందుతున్నారు. ఇది టెక్నాలజీ చాలా చిన్నదన్నమాట. కవర్లు రేట్ ఈస్ట్ గోదావరిలో మనం ఫస్ట్ టైం దీన్ని చిన్న సన్నకారు రైతులకు ముఖ్యంగా ఒక స్కేల్లో మనం ఆల్రెడీ దాదాపు ఒక 20 గ్రామాల్లో 350 మంది రైతులకి శాంపుల్ బేసిస్ మీద, పైలట్ బేసిస్ మీద ఒక్కొక్కరికి 200 కవర్లు మనం ఉచితంగా అందజేయడం జరిగింది. అట్లాగే ఒక్కొక్క ఊర్లో కనీసం 10 మంది రైతులు మనం ఒక కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ కింద తయారు చేసి ఆ 10 మంది రైతులకు కూడా మనం 200 కవర్లు మనం ఆల్రెడీ లాస్ట్ ఏప్రిల్లో ఇచ్చున్నాం. అట్లాగే మనం రైతులకి ట్రైనింగ్ ఇస్తున్నాము. అట్లాగే రైతులకి దీని గురించి అవగాహన కార్యక్రమాలు చెప్తున్నాము. అట్లాగే మన లోకల్గా ఉన్న హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీంట్లో మనం ఇన్వాల్వ్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అట్లాగే ఈ కవర్లో మనం అన్ని రకాల, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో పండిస్తున్న కర్పూర కానీ, చక్కెరకేళి కానీ, ఈ వెరైటీలకి మనం వాడచ్చు అనమాట. ఈవెన్ మనకు వాడే G9 వెరైటీ కూడా ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ కవర్లో. ఈ కవర్ మీకు చూసుకుంటే ఒక కవరు ఒక 1.2 మీటర్ పొడవు ఉంటుంది, 0.8 మీటర్ మీకు విడ్త్ ఉంటుంది అనమాట. కాబట్టి కవరు కంప్లీట్గా మన గెలని కవర్ చేస్తుంది. అట్లా కవర్ కట్టుకున్న టైం ఏంటంటే ఈయన నెమ్మటే కట్టుకోవాలి. ఆ రెండు మనం జాగ్రత్తలు పాటించాలి. అట్లాగే మనము ఈ తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా పెద్దాపురం మండలం, పిఠాపురం మండలం, కోనసీమలో కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, ఈ మండలాల్లో మనం ఒక 20 గ్రామాల్లో 350 మంది రైతులకి మనం ఆల్రెడీ రైతులకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు దీన్ని ఉపయోగించి కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్గా ఉంది. దీన్ని కవర్లు కట్టుకున్న రైతులు వాళ్ళు ఇంకా అడుగుతున్నారు ఇప్పుడు మనకి దీన్ని పెంచమని. మేము ఒక 50,000 కవర్లు రైతులకి అందజేసాం ఫస్ట్ పైలట్ కింద. ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా వాళ్ళు కొత్తగా ఇప్పుడు ఒక 300 ఎకరాల్లో రైతులకి ఇది ఇవ్వడానికి వాళ్ళు కూడా ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు అనమాట. నానోవిన్ కవర్లను వినియోగిస్తున్న రైతులు వీటి పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గెలలు ఆకర్షణగా ఉండడం వల్ల మార్కెట్లో మిగిలిన గెలలతో పోలిస్తే తమకు ఎక్కువగానే రేటు వస్తోందంటున్నారు. గతంలో చెట్టుకు అరటి గెల రాగానే దానికి రక్షణగా చుట్టూ ఎండిన అరటి ఆకులను కట్టేవారమని, ఇది ఎంతో శ్రమతో కూడుకున్న పని అంటున్నారు రైతులు. అంతేకాకుండా వర్షాలు కురిసినప్పుడు ఆ చెత్తలోకి నీరు చేరి బరువు పెరిగి చెట్టు నేలకు ఒరిగేవని చెబుతున్నారు. అయితే ఈ కవర్ వినియోగం చాలా సులభతరమని, వర్షం కురిసినా నీరు నిల్వ ఉండడం లేదంటున్నారు. ఇక ఈ కవర్ల వల్ల గెలకు కీటకాలు, పక్షుల నుంచి కూడా రక్షణ కలుగుతుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కవర్లు కడితే దోమపోటు కానీ, కాయ నీట్నెస్ కానీ తేటగా వస్తుందని చెప్పారు. చెప్తే సరే శాంపుల్గా ఒకసారి ఒక 100 కవర్లని తీసుకుని ట్రై చేసాం. ట్రై చేసిన తర్వాత ఒక 20 రోజుల బాగా కాయ నీట్నెస్ చూసి, సార్ అలా మాకు ఇంకా కవర్లు పడతాయి మళ్ళీ అడిగాం. మళ్ళీ 200 కవర్లు మాకు ఇప్పించారు. ఇప్పించిన తర్వాత ఒక 1 ఎకరం భూమి దగ్గరికి సుమారు కట్టేసాం సార్. కట్టేసిన తర్వాత ఒక 20 రోజులు, నెల 2 నెలలు అయిపోయింది. కాయ ప్రక్కవానికి వచ్చిన తర్వాత మనకి వచ్చే తేడా కనిపించింది, నీట్నెస్ కనిపించింది. కాయ దగ్గర నీట్గా ఉంది. మనకి బేరగాళ్ళు వచ్చేటప్పటికి డిమాండ్ ఎక్కువగా పెరిగింది లేదండి. వాళ్ళు డిమాండ్గా మనకి అనుకున్న దానికంటే ఇంట్రెస్ట్గా వచ్చి కొనుక్కుని ఖరీదు చేసుకుని వెళ్ళారు. మన తోట పరంగా చూసుకుని కాంట్రాక్ట్ కింద బేస్ కింద బేరగాళ్ళకి ఇచ్చిన జరిగింది. సావుకారులకి వాళ్ళు డైలీ 10-5 కోసుకుంటూ ఉన్నారు. ఇంకా ఇప్పించండి సార్, మా చుట్టుపక్కల గ్రామాలు కూడా మమ్మల్ని అడుగుతున్నారు. అయితే మేము ఇంకా డెవలప్మెంట్ చేద్దామని చూస్తున్నాం. అలా తక్కువ వెళ్తున్నాయి. ఇంకా ఇంట్రెస్ట్ చూపించమని రైతులకి మేము చెప్తున్నాం సార్. మార్కెట్ సీజన్ పెట్టి అయితే మార్కెట్ కంటే ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఎక్స్ట్రాగా అదనంగా అడుగుతున్నారు సార్ గెల్లకి. అంటే నీట్నెస్గా ఉంది, కొనుక్కునే వాళ్ళకి కాయ చూడటానికి బాగుంటుంది, తెచ్చుకుంటున్నారు సార్. అలాగే బేరగాలు కూడా మమ్మల్ని పోస్ట్ ఏం చేయట్లేదు, ఈ గెల బాగోలేదు, ఈ గెల బాగుందని చక్కగా బాగా పట్టుకెళ్తున్నారు. దీనివల్ల ఉపయోగం ఉందని రైతులకి సలహా ఇస్తుంది. గతంలో చెత్త కట్టేవాళ్ళు అండి. చెత్త కడుతుంటే 25-30 చెట్లకు గట్లా పోయేవాడు. ఇప్పుడైతే ఒక 100 వాటికి తొడిగేసుకున్నాం. ఇది బాగుందండి. మడిసి పని తేలుతుందండి. అది బరువు ఎక్కువండి. చెత్త బరువు కదండి. మళ్ళీ వర్షం కురిసినా గాలి దుమ్మేసినా బరువు ఎక్కువైపోయి నీరు పీల్చి, ఇదేమో నీరు పీల్చి లేదండి.
అది నీరు పీల్చేసి బరువు ఎక్కువైపోయిందండి. పడిపోయిందండి. ఇప్పుడు ఇదేమో తేలిగ్గా ఎప్పుడు వర్షం కూర్చున్నా కొంచెం తేలిగ్గా అయిపోతుందండి. అదండి దాని గురించి మాకు ఇది చాలా బాగుందండి. దానికి దీనికి గెల కూడా నెలుకోకర్లేకనే పోతుందండి. గెల కూడా ఇలా ఇక్కడ నుంచి నెలుకోకర్లేక చూసి చెప్పేసుకుంటే సరిపోతుందండి. ఇంతకితం ఆ చెత్త ఒత్తికించి చూడవలసి వచ్చిందండి. పరువుకి వచ్చిందా లేకపోతే ముగ్గిందా ఏది అని చూసుకునేవాళ్ళం అండి. ఇప్పుడేమో ఇలా ఇక్కడ నుంచి దూరం నుంచి చూసేస్తే సరిపోతుందండి. దాని మీద మాకు ఇంట్రెస్ట్ బాగుందండి. బాగుంది. ఫ్రీగానే ఇచ్చారండి ఇప్పుడు దాకానే. మరి ఇక్కడ నుంచి మరి ఒక 20 లంచ్ కంపెనీ వారు తీసుకుంటే మరి తీసుకుంటారో మాకు తెలియదండి. కాయ సైజ్ ఎలా ఉందో చూడడానికి ఎలా ఉంది? సైజ్ బాగుందండి. కాయ ఇది కట్టే సైజ్ చాలా బాగుందండి. అంటే తేబీస్గా ఉంటుందండి కాయ. మచ్చగానే ఏమి ఉంటలేదండి. ఇప్పుడు కొనుక్కున్నవారు కూడా డైరెక్ట్గా కాయ బాగుందని తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ మొక్క అని అంటలేదండి. అంటే రంగు మనం ముగ్గిన తర్వాత అందంగా తెల్లగా మెతాబీలా వస్తున్నారు రంగు. అంతకుముందు అయితే అంత రంగు ఉండేది కదండి. చెత్త మేము ఎప్పుడు కట్టలేదు సార్. అంటే పూర్వం కట్టివరు అంట కానీ మేము నేరుగా వచ్చాక కట్టలేదండి. ఇప్పుడు కవర్లు వచ్చాక కడతాం పట్టామండి. బాగుందండి అది. నీట్గా పచ్చగా అందంగా ఉంటుందండి గెల. అదైతే ఎండకే పసి రంగులా కొంత రంగు ఎర్రగా ఉండేదండి ఎండకే. ఈ కవర్ వల్ల ఎరుపు రావట్లేదండి. మామూలుగా ఎండ దెబ్బ తినేసి ఆ కాయలు ఎర్రగా ఉండేయండి. అలాంటిది ఇది ఎండ తగిలితలేదండి. దాని సరిపడంతా తీసుకుంటుందండి. దానికి కావాల్సినంత తీసుకుంటుంది. గాలి కూడా దానికి ఎంత కావాలో అంత లాక్కుంటుందండి. అది ఒకవేళ వర్షం పడినా దానివల్ల కిందకి దిగిపోతుందండి. అది దాంట్లో నీరు గట్ట ఉండిపోతాం గట్ట ఏముంటలేదండి. పురుగు కానీ దోమపోటు కానీ ఇలాంటిది ఏముంటలేదండి. కోతులు కూడా ఉండలేదండి. దానివల్ల పిచ్చి ఇప్పుడు కాయ గురించి పిట్టలు 4-5 పిట్టలు వాళ్తాయండి. దానికి గోర్లు ఉంటాయండి. పై అత్తరం అంతా కూడా ఇలా గుచ్చిపోతాయండి. ఆ కాయలకి ఆ అత్తరం అంతా పోద్దండి. ఇప్పుడు అలాంటిది పోకుండా ఏ కాయ కూడా పోకుండా నీట్గా ఉంటుందండి పై అత్తరం కూడా. ఈ పిట్టల వాళ్ళు కూడా గుచ్చేస్తున్నాయండి కాయలు. రేటు జనరల్గా అయితే ఒక 150 రూపాయలు అమ్మేవాళ్ళండి. మామూలుగా కవర్లు కట్టకముందు. ఇప్పుడు 190, 200 అలాగ అమ్మేవాడి మేము. 30-40 రూపాయలు తేడా కాపాడదండి. సస్యరక్షణ విషయంలో చూడ్డానికి ఇది చిన్న విషయమే కానీ పంటను కాపాడటంలో మాత్రం మేలుగా పనిచేస్తోందని అటు కంపెనీ ప్రతినిధులు ఇటు రైతులు అంటున్నారు. ఇలాంటి రక్షణ చర్యలతో పాటు అరటి పంటను కాపాడుకోవడానికి మరెన్నో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, ముఖ్యంగా పంటను అమ్ముకోవడంలో ఇబ్బందులున్నాయని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కంపెనీలతో పాటు శాస్త్రవేత్తలు, అధికారులు కలిసి సాగును సులభతరం చేసి పెట్టుబడులు తగ్గి దిగుబడులు పెరగడానికి కృషి చేయాలి. వ్యవసాయాన్ని లాభదాయక పరిశ్రమగా తీర్చిదిద్దాలి. రాజు, సాక్షి న్యూస్, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా. మద్దతు ధరకు అదనంగా 300 రూపాయలు బోనస్గా చెల్లించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు నాగిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే లేదంటున్న ప్రభుత్వం మాటలు వట్టివేనంటూ ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పంట విరామం ప్రకటించిన ప్రాంతాల్లో రైతు నేతలతో కలిసి ఆయన పర్యటించారు. రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాల్లో సాగు చేయకుండా వదిలేసిన భూములను నాగిరెడ్డి ఆధ్వర్యంలో రైతుల బృందం పరిశీలించింది. ఇన్పుట్ సబ్సిడీ వెంటనే విడుదల చేయాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. కోనసీమలో దాదాపు 50,000 ఎకరాల్లో పంట విరామం అమలవుతున్నట్లు ఈ బృందం గుర్తించింది. కోనసీమలో కొన్నాళ్ల క్రితం జరిగిన పంట విరామంతో ఆ సీజన్లో దాదాపు 1,00,000 ఎకరాల్లో సాగు నిలిచిపోయింది. జాతీయ స్థాయిలో ఇదో ప్రధానాంశంగా మారిపోయింది. కనీస మద్దతు ధర లేకపోవడం, నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడంతో రైతులు స్వచ్ఛందంగా సాగుకు దూరమయ్యారు. ఏడాది కూడా శివారు భూములకు సాగునీరు అందకపోవడం, పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు రైతులను తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నాయి. వ్యవసాయం చేసి నష్టపోవడం కంటే సాగు చేయకుండా వదిలేయడమే మంచిదని భావించిన రైతులు కోనసీమలో చాలా ప్రాంతాల్లో సాగు నిలిపివేశారు. అయితే ప్రభుత్వం మాత్రం పంట విరామం ఎక్కడా జరగలేదని చెబుతోంది. పచ్చని కోనసీమలో వ్యవసాయం భారంగా తయారు కావడంతో రైతులు పంట విరామం ప్రకటించారని, వారిని ఆదుకోవాలంటూ ఎన్నోసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నేతలు ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు క్షేత్రస్థాయి పర్యటన జరిపారు.
తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లిలో అప్పనరాముని లంక నుంచి ప్రారంభమైన వారి పర్యటన అమలాపురం వరకు కొనసాగింది. పంట విరామం ప్రకటించిన ప్రాంతాల్లో సాగు నిలిపివేయడానికి గల కారణాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగిపోవడం, కూలీల ధరలు భారంగా మారడం, కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలు, ఆరుగాలం శ్రమించిన కనీస మద్దతు ధర కూడా దక్కకపోవడం వంటి సమస్యలను రైతులు ప్రస్తావించారు. 2011లో మొట్టమొదటిసారిగా కోనసీమలో క్రాప్ హాలిడే వచ్చింది. అయితే పేరు క్రాప్ హాలిడే అన్నాం కానీ అది క్రాప్ హాలిడే కాదు, కల్టివేషన్ హాలిడే. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భూమిని సాగు చేయకుండా అత్యంత సారవంతమైన, అత్యంత సాగునీటి వనరులు కలిగిన కోనసీమ ప్రాంతంలో భూమిని బీడుగా వదిలేశారు. ఆ టైంలో మేము రాజకీయ పార్టీలతో సంబంధం లేని రైతు సంఘాలుగా వచ్చాం. సో ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. ఉద్యమం జరగటం మూలంగా దేశవ్యాప్తంగా రైతులకి ఆ సంవత్సరం ధాన్యానికి మద్దతు ధర క్వింటాల్కి 180 రూపాయలు పెరిగింది. అంటే ఉద్యమం కోనసీమ రైతులు చేస్తే ఆంధ్రప్రదేశ్లోని రైతులకే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న వరి రైతులకు లాభం జరిగింది. సో అదే సమయంలో అన్ని రాజకీయ పక్షాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అన్ని రాజకీయ పక్షాలు వచ్చి రైతులు చేస్తున్న ఉద్యమం న్యాయబద్ధమైన ఉద్యమం ఇది, దీనికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఏం డిమాండ్ చేశారో ఇవాళ మరి అదే పరిస్థితిలో మళ్ళీ ఈ సంవత్సరం 50 నుంచి 60 వేల ఎకరాలు ఈ కోనసీమలో మళ్ళీ సాగు లేకుండా బీడుగా వదిలేసి ఉంటే ఆ రైతుల్ని ఒత్తిడి చేసి మిమ్మల్ని కేసులు పెడతాం, లేకపోతే మీరు ఓడ్చకపోతే ఊరుకోమని చెప్పి ఆ రైతులను ఒత్తిడి చేయడం జరిగింది. అలాగే రైతు సంఘాలను బెదిరించి మీరు కానీ రైతులు వెనకాల వెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, లేకపోతే 144 సెక్షన్ ఉందని చెప్పి బెదిరించడం జరుగుతుంది. ఇదే నా ప్రజాస్వామ్య విలువలు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? ఆ సంవత్సరం క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి ఖర్చు 1200 రూపాయలు, మద్దతు ధర 1000 రూపాయలు. అంటే క్వింటాల్ 200 నష్టపోతూ రైతు నేను నష్టపోవడం చెప్పి ఉద్యమం చేశాడు. అది మీరు న్యాయమని మాట్లాడారు. ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే క్వింటాల్ ధాన్యం ఉత్పత్తి ఖర్చు 1900 రూపాయలు, మీ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఇచ్చిన లెక్క. మద్దతు ధర 1470 రూపాయలు. అంటే క్వింటాల్ ధాన్యం పండించి 430 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? సో మీరు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టారు. అలాగే మీరు ఊరు వాడా చెప్పారు. అలాగే మీతో పాటు అదే వేదికల మీద ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు ఉత్పత్తి వ్యయానికి 50% అదనంగా ధర కలిపి రైతులకు లాభసాటి ధర ఇస్తామని చెప్పారు. కానీ గత 3 సంవత్సరాల నుంచి ధాన్యానికి ఇస్తున్న ధర ముష్టి చేసినట్టుగా 50 రూపాయలు మొట్టమొదటి సంవత్సరం, 50 రూపాయలు రెండో సంవత్సరం, 60 రూపాయలు ఈ సంవత్సరం. ఈ 3 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి ధర అన్యాయంగా ఉంది పెంచమని ఒక్క లెటర్ అన్న రాశారా? రాయిలా. పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామంలో దాదాపు వందలాది ఎకరాల్లో సాగు నిలిచిపోయింది. రైతులు సాగు నిలిపివేయడంతో ఆ ప్రాంతమంతా మైదానంలా మారింది. వ్యవసాయం చేయలేక, ప్రభుత్వ మద్దతు ధర ఇవ్వక రైతులు దిగాలు పడుతున్న వైనం బయటపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ఆధ్వర్యంలోని రైతుల బృందం పాసర్లపూడిలో ఈ ప్రాంతాన్ని పరిశీలించింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల తీరును ఎండగడుతూ పంట విరామం ప్రకటించిన భూమిలో రైతులు క్రికెట్ ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. రైతులకు వరం లాంటి పోలవరాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వ తీరు వల్లనే వ్యవసాయం పట్ల రైతుల్లో ఆశలు అడుగంటుతున్నాయని నాగిరెడ్డి అంటున్నారు. ప్రధానమైన అంశం ఒకప్పుడు ఎప్పటి నుంచో గోదావరి డెల్టా రైతుల కళ పోలవరం ప్రాజెక్ట్. సో కృష్ణా డెల్టా రైతులు మొట్టమొదట్లో మేము పోలవరం గురించి ఆలోచన చేసేవాళ్ళం కాదు. ఎప్పుడైతే ఆల్మట్టి నిర్మాణం జరిగిందో పైన అనధికారికంగా ఎంత నీళ్లు వాడుకుంటారో అప్పుడు కృష్ణా డెల్టా రైతులు కూడా పోలవరం కావాలన్నారు. ఇవన్నీ చూడటం మూలంగానే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనేక అనుమతులు తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ దరిదాపుగా 70% పూర్తి చేశారు. ఇవాళ 2005-6లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరానికి వేసిన అధికారిక అంచనాలు 10,000 కోట్లు. అదే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 జనవరిలో దాన్ని 16,010 కోట్లు అని చెప్పి అంచనాలు వేశారు. సరే అక్కడి వరకు పోయిన టైం ఉంది కాబట్టి పెరిగిన ధరలో లేకపోతే ఇంకోటో పెరిగినాయి అనుకుందాం. కానీ మరలా వెంటనే 2015 డిసెంబర్ నాటికి దాన్ని 32,000 కోట్లకు అంచనా మీ ప్రభుత్వం తీసుకెళ్ళింది. మరలా ఇప్పుడు 2016 ఆగస్టులో 40,200 కోట్లకు తీసుకెళ్లారు. అంటే ఈ ప్రాజెక్టుని మీరు అసలు చేద్దామనా, ప్రాజెక్టుని అటకెక్కుద్దామనా? సో మీరు 3 సంవత్సరాలు ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్ట్ ఆల్రెడీ 2.5 ఏళ్ళు పైగా పాలన అయిపోయింది. మళ్ళీ రైతు సంఘాలు అన్నీ కూడా పట్టిసీమ వద్దు పోలవరం పూర్తి చేయమంటే పట్టిసీమ ఎత్తుకున్నారు. ఇవాళ మళ్ళీ లెఫ్ట్లో మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఎత్తుకున్నారు. ఇవాళ ఛత్తీస్గఢ్, ఒరిస్సా సుప్రీంకోర్టులో వేసిన రిట్ అలాగే ఉంది. వీటి మూలంగా పోలవరం నిర్మాణం ప్రమాదంలో పడే పరిస్థితి రాబోతుంది. ఈ పరిస్థితిలో డివిజన్ చట్టంలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అధికారిక హామీ పోలవరం అయితే దాన్ని మీరు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంలో చేతిలోకి ఎందుకు తీసుకున్నారు? మీరు అంటే దీంట్లోంచి 1,000 కోట్లు కొట్టేయాలన్నా
లేకపోతే అసలు పోలవరం కడితే రాజశేఖర రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందని పోలవరం నిర్మాణం లేకుండా చేయాలన్న మీ ఉద్దేశం. ఇవాళ ఛత్తీస్గఢ్ను ఒరిస్సాను ఒప్పించాలంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పించగలదు. అది మీకెందుకు సంబంధం? సో మీ చేతిలోకి ఎందుకు తీసుకున్నారు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. రైతును ఆదుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు 300 రూపాయలు బోనస్గా చెల్లించాలని డిమాండ్ చేశారు నాగిరెడ్డి. లేదంటే రైతు తేరుకోవడం కష్టమన్నారు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని కోరారు. మద్దతు ధర కేంద్రం చెల్లించే విధంగా ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కూడా కోరతామన్నారు. రైతుల కోసం తెలుగుదేశంతో కలిసి పనిచేయడానికి అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. మద్దతు ధర విషయంలో మేము అధికార పార్టీతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. పోలవరం కోసమైనా సరే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని రైతు సంఘాలు మీతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. సో మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి దీని మీద తీసుకెళ్లి ఒత్తిడి చేయండి. అలాగే ధాన్యానికి 300 రూపాయల బోనస్ విషయంలో ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ బోనస్ 300 ఇప్పించాలని చెప్పి నేను తీసుకెళ్ళిపోతున్నాము. అలాగే మా పార్లమెంట్ సభ్యులు కూడా రేపు జరిగే సెషన్లో పార్లమెంట్లో లేవనెత్తేలా పార్లమెంట్ సభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్తాం. మీరు రమ్మంటే మా ఎంపీలు మేమందరం రావడానికి సిద్ధం. కానీ ఎవరిని పిలవకుండా మీరు కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక్క లెటర్ కూడా రాయకుండా ఇవాళ మోసం చేయటం అంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పండేది వరి పంట. సో ఈ వరి రైతులే కాదు అన్ని పంటల రైతుల పరిస్థితి ఇట్లాగే ఉంది. వీటందరినీ కూడా మీరు మోసం చేసే కార్యక్రమం తీసుకుంటున్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ 3 సంవత్సరాల్లో మీ పాలనలో 5,26,000 హెక్టార్లో సాగు భూమి బీడు భూమిగా మారిపోయింది. ఈ సంవత్సరం ఆహార ధాన్యాల ఉత్పత్తి 30 లక్షల టన్నుల పైగా పడిపోతుంది. కానీ జాతీయ స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది, ధాన్యం ఉత్పత్తి పెరుగుతుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రమే ధాన్యం కానీ ఆహార ధాన్యాల ఉత్పత్తి పడిపోతుంది. కానీ మీరేమో రికార్డు అంటే వృద్ధి రేటు మేము సాధించామని అబద్ధాలు చెప్తారు. దయచేసి రైతులకు ఇచ్చిన హామీల విషయంలో ఇన్పుట్ సబ్సిడీ చెల్లించే విషయంలో కానీ లేకపోతే 300 రూపాయల బోనస్ విషయం కానీ పోలవరం నిర్మాణం విషయంలో కానీ ఆత్మ వంచన చేసుకోకుండా ఆత్మ విమర్శ చేసుకుని రైతాంగానికి న్యాయం జరిగే కార్యక్రమం చేపట్టమని ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రానికి వరప్రదాయని వంటి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడం, క్రాప్ హాలిడే లాంటి సమస్యలకు పరిష్కారం చూపడం, మద్దతు ధరలను పెంచి రైతులకు గిట్టుబాటు అయ్యేలా వ్యవహరించడం తదితర అంశాలను రైతులు ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని అన్ని పక్షాలను కలుపుకొని వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోకుండా కాపాడాలని వారు కోరుతున్నారు. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్సు సాగుబడి, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-2-249/1 రోడ్ నెంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్ 500034. మా ఈమెయిల్ sagubadi.sakshiTV@gmail.com. ఇవి సాగుబడి వివరాలు. స్టే ట్యూన్.